హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమండ్రి రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్లోకి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ ముఖ్యమైనటువంటి హౌరా, చెన్నై రైల్వే లైన్లో ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. ఈ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే రైల్వే లైన్ డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్. రాజమండ్రి రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ని 1873వ సంవత్సరంలో ప్రారంభించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఏపీలోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటి. ప్రతిరోజు 5,30,000 మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణిస్తారు. అలాగే ప్రతిరోజు 250కి పైగా ట్రైన్లు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వందే భారత్ ట్రైన్లు, అమృత్ భారత్ ట్రైన్లు, డబల్ డెక్కర్ ట్రైన్లు, రాజధాని ట్రైన్లు, హంసాఫర్, శతాబ్ది వంటి ప్రీమియం ట్రైన్లు కూడా రాజమండ్రి స్టేషన్లో ఆగుతాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఇండియాలో ఉన్న ప్రముఖ నగరాలు అన్నింటికీ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళడానికి 2 ట్రైన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ప్రతిరోజు నడుస్తుంది, మరొకటి వారానికి 2 రోజులు మాత్రమే నడుస్తుంది. ఇక రాజమండ్రి నుంచి ముంబై వెళ్ళడానికి 4 ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 2 ప్రతిరోజు నడుస్తాయి, మిగతా 2 వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే నడుస్తాయి. అలాగే రాజమండ్రి నుంచి కలకత్తా వెళ్ళడానికి 30 ట్రైన్ల వరకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కేవలం 5 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి 4 రోజులు 2 రోజులు 1 రోజు మాత్రమే నడుస్తాయి. ఇక రాజమండ్రి నుంచి చెన్నై వెళ్ళడానికి 40 వరకు ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ట్రైన్లు చెన్నై రైల్వే స్టేషన్కి వెళ్తాయి, మరికొన్ని చెన్నై రైల్వే స్టేషన్కి దగ్గరగా వెళ్తాయి. వీటిలో కేవలం 3 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి 3 రోజులు 2 రోజులు 1 రోజు మాత్రమే నడుస్తాయి. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్ళడానికి 20 వరకు ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం 3 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి 3 రోజులు 2 రోజులు 1 రోజు మాత్రమే నడుస్తాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 36 ట్రైన్ల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 10 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి 6 రోజులు 3 రోజులు 2 రోజులు 1 రోజు మాత్రమే నడుస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వెళ్ళే ట్రైన్ల గురించి తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 88 ట్రైన్ల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 22 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి కొన్ని రోజులు మాత్రమే నడుస్తాయి. రాజమండ్రి నుంచి రాజధాని ప్రాంతమైన విజయవాడ వెళ్ళడానికి 100కి పైగా ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 25 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి కొన్ని రోజులు మాత్రమే నడుస్తాయి. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్ళడానికి 34 ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ట్రైన్లు రేణిగుంట వరకు మాత్రమే నడుస్తాయి. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్ళడానికి 5 ట్రైన్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. మిగతావన్నీ వారానికి 5 రోజులు 3 రోజులు 2 రోజులు 1 రోజు మాత్రమే నడుస్తాయి. ఈ ట్రైన్లే కాకుండా ఇంకా చాలా గూడ్స్ రైళ్లు రాజమండ్రి స్టేషన్ మీద నుంచి ప్రయాణిస్తాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. సో అది గైస్ వీడియో. మీరు ఎప్పుడైనా రాజమండ్రి రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించారా లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.